మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 మంది చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయారు? ఏ రోజున ఉందా టీటీడీ చరిత్రలో చనిపోవటం భక్తులు? సింహాచలంలో గోడకూలి జనాలు చచ్చిపోయినారు. కాశీబొగ్గలో నెట్టుకొని చచ్చిపోయినారు. నిన్నటికి నిన్న ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక అపచారం జరుగుతుంది. ఏ రోజు చూసినా గుళ్ళల్లో ఒక దుర్మార్గం జరుగుతుంది. కనకదుర్గమ్మకు టెంపుల్లో కరెంటు తీసి పడేశారు. 7 రోజుల చరిత్రలో మీరు ఈ రాష్ట్రంలోకి వచ్చి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒకే ఒక కారణం, ఈరోజు మీ పార్టీ పతనాల అంచున నుంచుంది, మీ ప్రభుత్వం పతనం అంచున నుంచుంది. ఈరోజు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 20 నెలలు కాకుండానే. ఎవ్రీ వీక్ 2,000 రూపాయలు, 2,000 కోట్లు, 3,000 కోట్లు. ఈయనంట దావోస్ మ్యాన్ అంట. మళ్ళీ ఈయనకు బిరుదు, ఈయనొక దావోస్ మ్యాను, ఈయనొక ఎవరు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఇది. ఇలా ఉంటే వీళ్ళ అబద్ధాలు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, పోనీ 23 లక్షల కోట్లు తప్పుగా అన్నారు, ఓకే. పోనీ 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగింది సార్? 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయా? మరి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే వారానికి 2,000 రూపాయలు వెళ్ళి దేహి అని ఆర్బీఐ దగ్గర ఎందుకు సార్ నిల్చుంటున్నారు? ఎందుకు సార్ బాండ్ల వేలం వేస్తున్నారు? ఎందుకు సార్ 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు? ఎందుకు సార్ ఈరోజు అమరావతి పనులన్నీ మొత్తం పక్క పనిపోయినాయి? ఎందుకు మొత్తానికి జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా అలాగ ఉంది. రేపు మంగళవారం ఉందా కేసు? రేపు ఏం చేస్తారో చూస్తా. రేపు డబ్బులు రిలీజ్ చేస్తారో లేదు. పాపం వాళ్ళు 6,000, 7,000 రూపాయలు నెలకు జీతం రావట్లేదు, హానరోరియం రావట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు రామచంద్ర అని అరుస్తున్నారు. వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వండి. అబద్ధాల కోటల మీద నిలబడినటువంటి ప్రభుత్వాలు, మీరు అబద్ధాలు చెప్పుకోండి. ఎందుకంటే రాజకీయంలో అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలు లేకుండా ఏది ఉండదు. మీరు దావోస్ మ్యాన్ అంటారో, రావోస్ మ్యాన్ అంటారో, ఈయనేమో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఏమో లైస్ మ్యాన్ అంటారో, ఏ మ్యాన్ అంటారో అనుకోండి. మీరు పెట్టుకునే బిరుదులకి, మీ మీడియా ఇచ్చే బిరుదులకి. నిన్న జరిగినటువంటి లడ్డూ ప్రసాదం అంశంలో రాష్ట్ర ప్రజలకి ఇదిగో ఇంత దారుణమైనటువంటి రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని, అక్కడ నెయ్యి లేదు, కల్తీ లేదు, లడ్డూ లేదు, కల్తీ జరిగిపోయింది. అరే, ఒక భక్తుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఎంత దారుణమైనటువంటి. ఇప్పుడు ఈరోజు ఒక్కళ్ళు మాట్లాడటంలా. నిన్న TV5 మూర్తి అంటున్నాడు, లడ్డూ మీద 600 పేజీల ఛార్జ్ షీట్ వేశారు, ఇకైతే అయిపోయింది. ఎందుకు అయిపోద్దాయా? ఎందుకు అయిపోద్ది? పెట్టు డిబేట్. నేను అడుగుతున్నా, నువ్వు డిబేట్ పెట్టాల్సిందే, నేను రావాల్సిందే. నేను అడుగుతున్నా, సాంబశివరావుని, వెంకటకృష్ణని, మూర్తిని కూడా అడుగుతున్నా. మీరు నా మిత్రుడు వంశీని కూడా అడుగుతున్నా, మీరు డిబేట్లు పెట్టండి. లడ్డూ మీద ఎవరు, ఏ పంది కొవ్వు కలిసింది, ఎద్దు కొవ్వు కలిసింది, ఎక్కడ కలిసింది, ఏ వైసీపీ నాయకుడు దాంట్లో నిందితుడిగా ఉన్నాడు, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉందో ప్రజలకు తెలియాలి. అది మీరు తప్పు చేశారా? తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ యాజ్ వెల్ పవన్ కళ్యాణ్ ముక్కుకు నేలకు రాసి చెప్పండి సమాధానం. తప్పు అయిపోయింది వెంకటేశ్వర, ఇంకొకసారి మేము ఎలాంటి రాజకీయ క్రీడ ఆడం, అనవసరంగా తప్పు చేశాము, తేలికుట్టిన దొంగలాగా అయిపోయినాము, ఇప్పుడు అరవలేము, మాట్లాడలేము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఆగలేదండి వీళ్ళు. ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు మందలించింది, మీరు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో ఆగండి. సిట్ వేసాము, సిట్ ఫైండింగ్ వచ్చిన తర్వాత మాట్లాడండి. అప్పటిదాకా మీరు మాట్లాడదని చెప్పిన దాకా ఈ దుర్మార్గులు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మాధికారి. ఈ లడ్డూని తీసుకొచ్చి సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి రుద్దే ప్రయత్నం చేసినప్పుడు సనాతన ధర్మం అభాస్పాలు అవ్వలేదా? ఇప్పుడు నీ వల్ల నువ్వు సనాతన ధర్మాధికారి కాదు, సనాతన అధర్మాధికారి. డిబేట్లు పెట్టండి. ఈరోజు డిబేట్లు పెట్టాల్సిందే. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడల్ట్రేషన్ జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అడల్ట్రేషన్ జరిగిందా? ఇవి ఏది జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రం జరిగిందా, జరగలేదా? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న భక్తులు, దే పీపుల్ షుడ్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. నేను చెప్తున్నా, జనసేనకి, తెలుగుదేశానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క శాపం. మీరు మీ పార్టీలని కడ వరకు వెంటాడతారు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు ఈరోజు ఆడిన రాక్షస క్రీడ,
ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిమ్మల్ని నిలువ నీడ లేకుండా చేస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. రాజకీయాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు క్షమిస్తారు, కానీ భక్తుల మనోభావాలతోటి ఆడుకున్నారు చూశారు. ఒక వ్యక్తిని బదనాం చేయాలి అని ఏమైంది? మీరే పడిపోయినారు మీ గోతులో మీరే. ఒక పార్టీని బదనాం చేయాలని ఏం చేశారు? మీ గోతులో మీరే పడిపోయినారు. ఈరోజు సోషల్ మీడియా మొత్తం పచ్చి బూతులు తిడుతోంది. ఒక్కడు మాట్లాడటంలో తెలుగుదేశం కార్యకర్త. నేను మిత్రుని అడిగా నిన్న రాత్రి ఫోన్ చేసి, తెలుగుదేశంలో చాలా ప్రాముఖ్యమైన నాయకుడు, ఏంటండి టీటీడీ మీద మరి రిపోర్ట్ సిట్ ఇచ్చింది కదా, ఎందుకు మాట్లాడుకోవటం లేదు? టీడీపీ మీడియా సపోర్ట్ చేయటం లేదు, మీ తెలుగుదేశం నాయకులు ఎవరు ఖండించటం లేదు ఏంటంటే, ఇంటర్నల్గా ఎవరో టీటీడీ మీద మాట్లాడొద్దు అని ఆదేశాలు వచ్చినాయండి, ఇంకేం చేస్తాం, పిసుక్కోవటమే అని బాల్ పట్టుకొని. తెలుగుదేశం నాయకుల పరిస్థితి అంతా అంతే, ఇక ఏం మాట్లాడేదేం లేదు. ఇక ఆ సినిమాలో రావుగోపాలరావు కొడుకు అన్నట్టు ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో తేలికుట్టిన దొంగలాగా అయిపోయినారు మీ తెలుగుదేశం నాయకులందరూ. ఏ డిబేట్లు ఉండో, ఏ నాయకుడు మాట్లాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసలు స్పందించరు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలాగ దున్నపోతు మేత మేస్తూ ఉంటుందో వీళ్ళు మేత మేసుకుంటూనే ఉంటారు, వర్షం పడుతూనే ఉంటుంది, డిబేట్లు ఎవరు పెట్టరు, సోషల్ మీడియాను పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. నా రామరాజ్యం, నా రాజ్యం రామరాజ్యం, ఇక్కడ రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు అనే ధోరణిలోకి ఈ ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ అల్టిమేట్గా ఫైనల్గా ఒక మాట అయితే చెప్తా, భక్తుల మనోభావాలు దెబ్బతీసి సిట్ రిపోర్టు కోసం మేము చూస్తున్నాను. సిట్ రిపోర్ట్ ఒకసారి బయటకు కనుక వచ్చింది అంటే, సిట్ రిపోర్టు అండ్ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు గెట్ ది గుజరాత్ ల్యాబ్ రిపోర్టర్ తీసుకోబోతున్నాం. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది అన్న మాటలు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు హర్ట్ అయిన, ఇంక్లూడింగ్ మై ఫీలింగ్స్ ఆల్సో. కాబట్టి ఒక అధర్మ ప్రచారం చేసి కులాల మధ్య, మతాల మధ్య డిస్టర్బింగ్ ట్రాంక్విలిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ అండ్ మేకింగ్ అ ఫాల్స్ ఎలిగేషన్స్, స్ప్రెడ్డింగ్ అ రూమర్స్ అక్రాస్ ది సొసైటీ ఈజ్ అన్ అఫెన్స్. బిఎన్ఎస్ యాక్ట్ కింద ఈజ్ అన్ అఫెన్స్. సో యాజ్ అ బీయింగ్ అ లాయర్గా మా పార్టీ కొంత లీగల్గా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ఎవరెవరైతే ఈ ఇంక్లూడింగ్ బిఆర్ నాయుడుతో సహా we are going to file a